శ్రీరామ్ గారికి ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. నిన్న టీడీపీ పాలిట్ బ్యూరో మీటింగ్ జరిగిందండి. దాంట్లో ఏంటంటే 27, 28 మహానాడుకు సంబంధించి హైబ్రిడ్ మహానాడు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రజాక్షేత్రంలో ఉండవలసిన వారు ప్రజల కొరకు పనిచేయాలని చెప్పి ఆయన మాట్లాడటం, చాలా మంది ఎమ్మెల్యేల గురించి కూడా ఆయన బహిర్గతంగానే ప్రతిసారి రివ్యూలు తెచ్చుకొని మాట్లాడటం జరుగుతుంది. కానీ ఈసారి మహానాడులో ఏంటంటే ఎమ్మెల్యేల యొక్క పాత్ర, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో వాళ్ళు ప్రజలతో ఏ విధంగా మమేకమవుతున్నారు, అదేవిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం మనం చూసాం. రేపు మహానాడులో కూడా ఏంటంటే పార్టీ క్రమశిక్షణతో పాటు ప్రజల వద్దకు ఏ విధంగా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలనేటువంటి అంశాల మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగనుందనేది చంద్రబాబు నాయుడు గారే వ్యూహాత్మకంగా చెప్పుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజల యొక్క విధానాన్ని వారి విధానంగా తీసుకుని ముందరికి వెళ్ళాలని చెప్పి చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయం మనం చూసాం. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎమ్మెల్యేల యొక్క తీరును ఎప్పటికప్పుడు ఆయన డేటాల ప్రకారం తెచ్చుకోవటం, కొంతమందిని పర్సనల్ గా పిలిచి మీ తీరు మార్చుకోవాలి, లేని పక్షంలో నేను మిమ్మల్ని మారుస్తానని చెప్పి ఆయన అన్న సందర్భాలు కూడా మనం చూసాం. అంటే చంద్రబాబు గారి యొక్క పనితీరుని ఒక్కసారి చూసుకోండి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రతి నెల 2-3 కాన్స్టిట్యున్సీలకు వెళ్తా ఉన్నారు. ప్రతిసారి కూడా మరి పేదలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో వెళ్ళి అక్కడ కొంతమంది పేదలను కలవటం, అదేవిధంగా P4 భాగంలోగా కొంతమంది పేదవారి ఇంటికి వెళ్తాం, వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకోవటం, వాళ్ళు ఏ విధంగా ఆర్థిక పరంగా ముందరికెళ్ళాలి, వాళ్ళ కుటుంబాలు ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ముందరికెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. దానితో పాటు ప్రజలు ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా పేద వర్గాలు వారికి ప్రభుత్వం ఏ విధంగా ఆపన్న హస్తం అందిస్తుంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందరికి తీసుకెళ్తుంది, ఆయనే స్వయంగా వివరించినటువంటి సందర్భాలు మనం చూసాం. వారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఆయన మినిస్టర్ గా 200% సక్సెస్ సాధించారంటానికి మొన్న 10వ తరగతి ఫలితాలు చెప్పుకోవాలండి. ఎస్ఎస్సి 10వ తరగతి ఫలితాలు వచ్చినప్పుడు గతంలో మనం చూసాం పేపర్లో ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ వారు అడ్వర్టైజ్మెంట్లు వేసుకునేవాళ్ళు. విచిత్రం ఏంటంటే ఈసారి కార్పొరేట్ స్కూళ్లకు బదులు ప్రభుత్వ పాఠశాల పిల్లల యొక్క ఫోటోలు వచ్చి తలిగి అందరూ ఒక్కసారి విస్మయానికి గురయ్యారు. సహజంగా ఏంటంటే ఆ శాఖలో ఉన్నటువంటి మంత్రి కావచ్చు, లేదా ముఖ్యమంత్రి గారి ఫోటో కావచ్చు, డిప్యూటీ సీఎం గారి ఫోటో కావచ్చు, అవి వేసుకుంటారు. ఇక్కడ ఎవరి ఫోటోలు లేకుండా మరి పిల్లలు ఏదైతే పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించారో వాళ్ళ ఫోటోలు వేసి అందరినీ విస్మయానికి గురి చేశారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో గురి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఉపరాష్ట్రపతి గారి దగ్గర కూడా ఢిల్లీ తీసుకెళ్లారు కదా 40 మంది విద్యార్థులను. సో అక్కడ అంటే ఒక మంచి సాంప్రదాయం, అక్కడ వాళ్ళకి అన్ని చెప్తున్నారు, దాంట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి మంచి మెరిట్లు వచ్చినటువంటి స్టూడెంట్స్ ని. అంటే ఇటువంటి అంశాలను లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ తీసుకెళ్తున్నారు. మిగిలిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మీరు ప్రజల వద్దకు వెళ్ళలేకపోతున్నారు అనేటువంటి అంశం మీద మాట్లాడారండి వారు. దీనితో ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే మన మహాభారతంలో కూడా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉంటారు తన మన బంధుప్రీతితో. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, అర్జున నువ్వు రాజువి, నీ యొక్క ధర్మం నువ్వు నిర్వర్తించు, అంతేగాని బంధుప్రీతితో నువ్వు కాలయాపన చేయవద్దని చెప్పి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా తన సొంత ఎమ్మెల్యేలను కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఇంట్రోలో, ఏదైతే కేరళ కావచ్చు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల తీరును ఒకసారి చూసుకున్నప్పుడు అక్కడ అధికార పార్టీలు ఓటమికి గురయ్యాయి. కాబట్టి ప్రజల వద్దకు మనం వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అలర్ట్ చేస్తూ ఉన్నారు. రేపు ఏదైతే మహానాడులో కూడా ఇదే అంశం మీద కావచ్చు, అదేవిధంగా